ఇంట్లోకి శాంతి, పాజిటివిటీ ఎలా తీసుకురావాలి? చూడండి, ఇల్లు అంటే కేవలం 4 గోడల నిర్మాణం కాదు, మనకంటూ ఓ అభయారణ్యం. ఈ ప్రశ్నకు వాస్తుశాస్త్రం ఒక స్పష్టమైన దారి చూపిస్తుంది. మన చుట్టూ ఉన్న శక్తులను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఇది చక్కగా వివరిస్తుంది. మంచి అంతా లోపలికి వచ్చేది, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించేది ఈ ప్రధాన ద్వారం నుంచే. ఇంటి గుమ్మానికి ఉన్న ప్రాముఖ్యత మామూలుది కాదు. మనం ద్వారం ముందు పెట్టే ఆ స్వస్తిక్ లేదా ఓం చిహ్నం అదో అలంకరణ వస్తువు అనుకుంటే పొరపాటే. నిజానికి అవి శుభశక్తుల్ని లోపలికి పిలిచే శక్తివంతమైన మ్యాగ్నెట్స్ లాంటివి అన్నమాట. ఒక ఆధ్యాత్మిక కవచంలా ఉండి నెగటివ్ ఎనర్జీని మన ఇంటి దరిదాపులకు కూడా రాకుండా చూస్తుంది. ఇక ఇంట్లో అత్యంత పవిత్రమైన దిక్కు ఏదంటే అది ఈశాన్యమే. దీన్నే దేవతల స్థానం అని కూడా అంటారు. అందుకే పూజగదికి పర్ఫెక్ట్ ప్లేస్ అది. అంతేకాదు, మన జీవనాధారమైన నీళ్లు, ఆ నీటికుండ లేదా ట్యాంక్ కూడా ఈశాన్యంలో ఉంటే ఇంట్లో శాంతి, సంపద రెండూ పెరుగుతాయని నమ్మకం. లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం పెట్టే చిన్న చిన్న వస్తువులు కూడా మన మూడ్ని, మన మధ్య బంధాలను ప్రభావితం చేస్తాయంటే నమ్ముతారా? ఇక్కడ మనం 2 ముఖ్యమైన వస్తువుల గురించి చూద్దాం. ఒకటి టీవీ. దీన్ని తూర్పు గోడకు పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు కదా. ఆ వైపు చూడటం వల్ల మనలో ఒక తెలియని పాజిటివిటీ వస్తుంది. ఇక రెండోది అద్దం. దీన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టాలి. ఇది ఇంట్లోకి వచ్చే కాంతిని, పాజిటివ్ ఎనర్జీని డబుల్ చేసి చూపిస్తుందన్నమాట. మరి వంటగదికి సరైన దిక్కు ఏది? అది ఆగ్నేయం. ఎందుకంటే ఆగ్నేయం అగ్నిదేవుడి స్థానం. వంటగది అంటేనే అగ్ని. సో ఫైర్ ఎలిమెంట్ని దాని సరైన ప్లేస్లో ఉంచితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు అన్నీ బాగుంటాయి. ఇది మీ కొంచెము ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ మనం చీపురు ఎక్కడ పెడతామనేది కూడా వాస్తులో చాలా ముఖ్యం తెలుసా? ఇంటిని శుభ్రం చేసి చెడునంతా బయటకు పంపే చీపురును ఎప్పుడో కనిపించేలా పెట్టకూడదు. దాన్ని పడమర లేదా నైరుతి మూలలో ఎవరి కంటా పడకుండా ఉంచాలి. అప్పుడే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ కంట్రోల్లో ఉంటుంది. పడకగదిలో 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి మంచం. మనం నిద్రపోయేటప్పుడు తల తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది మనకు మంచి నిద్రని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక రెండోది బీరువా. డబ్బు, నగలు దాచుకునే అల్మారా ఉత్తరం వైపు ఉండాలి. ఎందుకంటే ఉత్తరం కుబేరుని దిక్కు. ఇది మన ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందన్నమాట. ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. వాస్తు సూత్రాలతో కట్టిన ఇల్లు ఒక పవిత్రమైన ఆలయంలా మారుతుంది. ఆరోగ్యాన్ని, సంపదను, ఆనందాన్ని ఇస్తుంది. చూశారా? వాస్తు అంటే కేవలం ఇల్లు కట్టడం గురించి కాదు, అదొక ఆనందమైన జీవన విధానం. చివరగా ఒక ప్రశ్న మిగిలి ఉంది. 1000 ఏళ్ల నాటి ఈ వాస్తు సూత్రాలు ఈ రోజు మన మోడర్న్ లైఫ్కి నిజంగా అవసరమా? ఈ ప్రాచీన విజ్ఞానం మన ఇళ్లను నిజంగా శాంతి నిలయాలుగా మార్చగలదా?